ఇక కుకట్పల్లి హత్య కేసుపై సైబరాబాద్ సిపి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సో దట్ మేము కూడా రికార్డ్ పెట్టుకుంటాం, అది కూడా ఒక డెటరెన్స్ లాగా ఉంటుందని కూడా చాలా అడ్వైస్ చేశాము. బట్ అంటే ఆ స్పందన పబ్లిక్ నుంచి విడిన్సీ అంత వచ్చి మా దగ్గర చేయడం. సో వీల్ అగైన్ అడ్వైస్ ఎవ్రీబడి టు అని చేసిన వాళ్ళకి డబ్లీ వెరిఫై చేయాలి అండ్ యు ఆర్ ఫ్రీ టు ఇన్ఫార్మ్ ఎవరికి మీరు ఎంప్లాయ్ చేశారు విత్ ఐడి ప్రూఫ్స్ అండ్ ఆల్ అట్ ద లోకల్. చెప్తారు డీజీ. రికవరీ వచ్చేసి వీళ్ళు తీసుకుపోయింది ఒక 7 తులాస్ గోల్డ్. ఆవిడ ఏదైతే ఆవిడ వేరు చేసిందో బ్యాంగిల్స్, ఒక స్మాల్ నెక్లెస్ అండ్ రింగ్స్, అవి మొత్తం కలిపి ఒక అరౌండ్ 7 అంటే 6.7 తులాస్ ఎగ్జాక్ట్లీ. అది అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్ గా వీళ్ళు నిన్ననే వాళ్ళు దాన్ని సేల్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు. నో డూయింగ్ సీయింగ్ ఇట్. అండ్ ఒక వాచెస్ కొన్ని, ఒక 16 వాచెస్, ఒక 2 ఓల్డ్ మొబైల్ ఫోన్స్, అవి వాడట్లేదు, మోటరోలా ఫోన్స్, చాలా ఓల్డ్వి. తర్వాత యాక్చువల్ గా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఇవి వీటి కోసం యాక్చువల్ గా వాళ్ళు ఈ రోల్డ్ గోల్డ్ ని అతను కబోర్డ్స్ అవి తుడిచేటప్పుడు ఆ రోల్డ్ గోల్డ్ ని చూసి అది రియల్ గోల్డ్ అనుకుని వాటిని తీసుకెళ్దామనే తోటి చేసినట్టుగా మాకు చెప్పినారు. కూడా ఏజెన్సీల ద్వారానే రిక్రూట్ అయ్యారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. బంధువుల ఫ్యామిలీలోనే పనిచేస్తున్నారు, ఒకే అపార్ట్మెంట్ కు సంబంధించిన వేరు వేరు ఫ్యామిలీస్ లో పనిచేస్తున్నారని తెలిసింది. అసలు మర్డర్ చేయాలనేటువంటి ఆలోచన, ఆ దుర్బుద్ధి కలిగింది వీళ్ళిద్దరిలో కలిగింది. సో వీటితో పాటు అసలు ఇంత పెద్ద మొత్తంలో దొంగిలించడం వెనకాల వీళ్ళు అగర్వాల్ ఫ్యామిలీ వాళ్ళు స్టీల్ వ్యాపారం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో మనీని క్యారీ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇదంతా చూసి ఆశ పుట్టిందా, అసలు ఏం చెప్తారు సార్? యాక్చువల్ గా వీళ్ళు ఇతను 10 రోజులైంది, 10 రోజుల్లో కూడా క్యాష్ ఎలాంటి చేస్తూ ఉండేవాళ్ళు, ఇవ్వడం కానీ తీసుకెళ్ళడం కానీ ఇంటికి తీసుకెళ్ళడం అట్లాంటివి చూసేవాడు. దాంతో పాటుగా కబోర్డ్ ఎస్పెషల్లీ